హాయ్ రా. హాయ్ రా. ఎప్పుడు వచ్చావు ఊరి నుంచి? నిన్నే వచ్చాను రా. అవునా, ఏంటి విషయాలు? ఏం లేదురా, వినాయక చవితి వస్తుంది కదా, ఈసారి బొమ్మ నేను స్పాన్సర్ చేద్దాం అనుకుంటాను. అవునా, మంచిది. మన వాళ్ళందరి నెంబర్లు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తాను రా. ఓకే ఓకే, మంచిది. సరే, అదే అదే మన వాళ్ళందరికీ చెప్పు. ఓకే సరే, బాయ్ అన్న. ఏరా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసావు అందులో వాడిని ఎందుకు యాడ్ చేసావు? ఏమైందిరా? ఏమైంది అన్నది నీకు అనవసరం. ముందాన్ని అర్జెంట్ గా గ్రూప్ లో నుంచి డిలీట్ చేయి, లేదంటే మేమందరం లెఫ్ట్ అయిపోతాం. అరే బాలు, అర్జెంట్ గా మన స్పాట్కి రా. ఏరా, ఎక్కడ తీసుకొచ్చా? ఏమోరా, ప్రతాప్ కూడా ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నాడు. మాటలను వస్తారే. ఏరా ప్రతాప్, అర్జెంట్ గా ఎక్కడ రమ్మన్నావు? ఆ సంజయ్ గారిని ఎందుకు రా, రాఖీ గారు గ్రూప్ లో యాడ్ చేశాడు. ఆ సంజయ్ గారిని డిలీట్ చేయమని చెప్పి అర్జెంట్ గా. ఏమైందిరా? మీకు తెలుసు కదా సంజయ్ గారి వల్ల ఎంత పెద్ద గొడవ అయిందో. మళ్ళీ ఆడింది రా మన మధ్య. అసలు అంత పెద్ద గొడవ జరగడానికి కారణం మీరే కదరా. ఆగురా, అసలు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకురా గొడవలు? ఎప్పుడో జరిగిపోవడం కాదురా, ఇప్పుడు కూడా మనకు శత్రువే. మీరు కూడా ఈ మధ్య ఆడితో బాగా తిరుగుతున్నారు, తిరగడం మానేయండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు వాడితో గొడవ పడ్డదే మీకోసం కదరా. ఆపండ్రా, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకురా గొడవలు? అంతా బాగున్నాం కాదురా, ఎలాగైతే మీతో కూడా మేము మాట్లాడడం మానేస్తాంరా. ఏం మాట్లాడుతున్నావురా? గురపని చేయట్లేదా? వాడితో మేము మాట్లాడితే మీరు మాతో మాట్లాడకపోవడం ఏంటి? అయినా మీరు ఇలా మాట్లాడుతున్నట్టు వాడు ఇప్పుడు మాతో ఇలా మాట్లాడలేదురా. అదంతా కాదురా, మీరు ఆడుతో తిరగడం మానేస్తారా మానేరా? అదంతా జరగని పని రా, మీకు ఆడే ముఖ్యం కదా. సరే అయితే ఎందుకు వీళ్ళు ఇలాగ ఆలోచిస్తున్నారు? చిన్న చిన్న గొడవలకి స్నేహాన్ని దూరం చేసుకోవడం ఏంట్రా? ఏదైనా ఉంటే మనలో మనం సర్దిద్దుకోవాలి కానీ విడిపోవడం ఏంట్రా?